హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో ఫైనలీ హోటల్ నుంచి చెక్అవుట్ అయితే స్టార్ట్ అయిందండి. మెల్లిగా లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తూ ఉన్నాను ఒక్కొక్కటి. అండ్ దెన్ వీఆర్ మూవింగ్ టు ద న్యూ హౌస్ అనమాట. మూమెంట్ చూపెట్టినంత ఫ్యాన్సీగా అయితే ఉండదండి. ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. మోర్ దెన్ హార్డ్ వర్క్, ప్లానింగ్ చాలా పడుతుంది. అండ్ ఎంత ప్లానింగ్ చేసినా లాస్ట్లో ఏదో ఒకటైతే మెస్అప్ అవుతుంది. నా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మూమెంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత సూపర్గా అయినా ప్లానింగ్ చేయండి, దెబ్బ కొట్టాల్సిందే ఏదో ఒకటి. అండ్ ఇవాళ ఇంకా ఇంట్లోకి అయితే వచ్చినాక ఇదిగోండి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళతో పాటు మనల్ని పరిగెట్టిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ రూమ్లో ఏది పెట్టాలి అన్నది వాళ్ళకి ఐడియా ఉండదు కదా. సో నేను పైన వీళ్ళు రాసేస్తూ ఉంటారు, రాయించుకుంటానండి. కిచెన్ ఐటమ్స్ అనేసి, మాస్టర్ బెడ్రూమ్ ఐటమ్స్ అనేసి, డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి అన్నీ పైన రాయిస్తూ ఉంటాను. కిడ్స్ బెడ్రూమ్లో బాక్సెస్ ఇవన్నీ. సో ఏ బాక్స్ ఆ రూమ్లో పంపించేస్తారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ అడిగారు ప్లాన్స్ ఏం చేశారండి అని. ఇదిగోండి ప్లాన్స్ కూడా ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాను. వాటిని వదిలే ప్రసక్తి అయితే లేదు. బట్ ఎన్ని సర్వైవ్ అయినాయి లేదు అన్నది కొంచెం టైం తీసుకొని చెక్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా మా వారు కూడా ఇవాళ ఉన్నారు కాబట్టి, సో నేను కొంచెం సేపు వాళ్ళని డైరెక్ట్ చేసి ఇంకా నేను బాక్సెస్ ఓపెన్ చేసి అట్లీస్ట్ ఈవినింగ్ పడుకోవటానికి బెడ్ సెట్ అయితే చేద్దాము అనేసి నేను బెడ్షీట్స్, బ్లాంకెట్స్ అసలు ఏమున్నాయి ఏమి లేవు అన్నవి చెక్ చేసుకుంటున్నానండి. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే బెడ్ సైడ్ టేబుల్, బ్లాంకెట్స్ అవన్నీ ఉన్నాయి. బ్లాంకెట్స్ అయితే యూస్ చేయలేము, కొంచెం డస్ట్ పట్టుకుపోయి ఉంటుంది కాబట్టి. కానీ బెడ్షీట్స్ కొన్ని ఏం చేశానంటే ప్యాక్ చేసి కొంచెం పాలిథిన్ కవర్లో పెట్టేశాను అనమాట. అలా చేయటం వల్ల ఏంటి అంటే మనకు డస్ట్ పట్టదు. అండ్ వాళ్ళు పట్టుకుంటారు, ఏ హ్యాండ్స్తో పట్టుకుంటారో అన్నది ఒకటి నాకు సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుందండి. సో ఐ విల్ బీ ఫ్రీ ఫ్రమ్ దాట్. పెద్ద జిప్లాక్ బ్యాగ్స్ లాంటివి దొరుకుతాయి. వాటిల్లో ఇంటికి వచ్చిన మూవ్ అయిన 2-3 వీక్స్కి సరిపడే బెడ్షీట్స్, అంటే 2-3 పేర్స్ ఆఫ్ బెడ్షీట్స్ ఫర్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ అంతవరకు మాత్రం నేను ప్లాస్టిక్లో ర్యాప్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. సో దే విల్ ప్యాక్ ఇట్. అవి నేను నైట్కి యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా సర్దటం అన్నది ఇవాళ మొదలెట్టాము అంటే 1 మంత్కి అయిపోయినా ఓకే ఇల్లు సెట్ చేయగలిగాము అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. బట్ సమ్ టైమ్స్ మనకి హెల్ప్ దొరుకుద్ది. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు మాకు హెల్ప్ వస్తుందండి. ఆఫీస్ నుంచి ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తారు. కానీ ఈసారి అస్సలు ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే బాంబేలో డిస్టెన్సెస్ ఆర్ హ్యూజ్ కదా. 1.5 hour జర్నీ ఎవరైనా రావటానికి వెళ్ళటానికి. సో మా వారు అన్నారు వీ హ్యావ్ టు మేనేజ్ ఇట్ ఆల్ బై అవర్ సెల్ఫ్స్ అన్నారు. సరే ఇక చేసేది ఏముంది, ఆప్షన్ లేనప్పుడు అన్నీ చేసుకోవటమే కదండి. సో స్టార్ట్ అయితే చేసాము. అండ్ ఇట్లా పెద్ద పెద్ద ఫర్నిచర్స్ కూడా వాళ్ళు నీట్గా ప్యాక్ చేసుకొని అయితే తెస్తారండి. మెల్లిగా ఇంట్లో సామాను ఇంట్లోకి వస్తూ ఉంది. లైక్ టేబుల్స్ అండ్ తెచ్చి వాళ్ళంతా ఓపెన్ చేసి ఇస్తారు. కార్డ్బోర్డ్ బాక్సెస్ మాత్రం నేను ఓపెన్ చేయించుకోను, ఎందుకంటే అన్నీ ఓపెన్ చేస్తే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ చేసేటప్పుడు ఫుడ్ కూడా తినాలి కదండి. సో బయట నుంచి మేము ఆర్డర్ చేసుకున్నాము. వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కింద నుంచి పైకి తేవటానికి వాళ్ళకి ఆర్డర్ చేసిస్తాము. అండ్ ఫుడ్ తిని కాసేపు అట్లా రిలాక్స్ అయినాక మళ్ళీ అన్ప్యాకింగ్ అయితే స్టార్ట్. మన కిచెన్లో నేను అన్ని గ్లాస్ జార్స్ అట్లాంటివి యూస్ చేస్తాను కదండి. అవి ఎలా మూవ్ చేస్తాను అంటే ఇదిగోండి ఇట్లా అన్నీ వాళ్ళు పేపర్లో ర్యాప్ చేసేస్తారు. 1-2 days ముందే వాళ్ళు వచ్చి మన ఇల్లంతా చెక్ చేస్తారండి. ఏమున్నాయి, ఎంత ఎక్స్పెన్సివ్, అంటే గ్లాస్ వేర్ ఎంత, బ్రాస్ ఐటమ్స్ ఉంటే అవి ఎంత, ఇవన్నీ చూస్తారు. సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అండ్ దానికి తగ్గట్టు వాళ్ళు మెటీరియల్ తెచ్చుకుంటారు. ఇది కార్డ్బోర్డ్ ర్యాప్స్ కానీ, బబుల్ ర్యాప్ కానీ, ఇవన్నీ ఆర్ న్యూస్ పేపర్స్ కానీ అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారండి. మనం ఇవ్వాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. సో ఫస్ట్ డే అయితే చాలా మెస్సీగా అయ్యిందండి. ఏసీస్ ఇన్స్టాల్ అవ్వలేదు, ఏమీ పని అవ్వలేదు, చాలా కష్టంగా అయ్యింది ఫస్ట్ డే అయితే. సెకండ్ డే కొంచెం నేను లేచి స్నానం చేసి ఇంకా మా అమ్మాయిని వాళ్ళ స్కూల్కి పంపించేశాను. ఏదో ఓ శాండ్విచ్ లాంటిది చేసి పంపించానండి పాపం. బట్ దెన్
ఒక రొటీన్ స్టార్ట్ అవ్వాలి, సెట్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కొత్త ఇంట్లో. ఇనీషియల్లీ అసలు వంట చేస్తుంటే ఏదో యుద్ధం చేస్తున్న ఫీలింగ్ ఉంది. అండ్ మెమరీ గేమ్ ఆడుతున్నట్టుంది. ఇది ఎక్కడో పెట్టాను, ఇది ఎక్కడ పెట్టాను, అది ఎక్కడో పెట్టాను, అది ఎక్కడ పెట్టాను అని. అండ్ టూ మెనీ థింగ్స్, టూ మెనీ పీపుల్ అరౌండ్ యూ, రైట్? అంటే ఈసారి చెప్పాను కదండి, థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అని. జనరలీ మా వారు 2-3 డేస్ లీవ్ తీసుకొని నాకు అంతా హెల్ప్ చేస్తారు. కానీ ఈసారి తనకి చాలా ఇంపార్టెంట్గా థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ హిస్ వర్క్ ప్లేస్. సో ఆల్ హీ గాట్ వాజ్ 1 డే ఆఫ్. అండ్ ఇవాళ తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయినాక మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా నేను నా వర్క్లోకి వచ్చేసానండి. ఇది బెడ్ బాక్స్లో మా వులెన్స్ అసలు ఎన్ని ఉన్నాయి అన్నది ఇవాళ వీడియో తీసి వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు అప్పుడు అర్థమైందండి. నార్త్లో ఎన్ని వేసుకున్నా చలి ఆగేది కాదు. అదే ఇప్పుడు ఇటువైపుకి వచ్చాం కదా, పూణే కానీ బాంబే కానీ లేదా మన హైదరాబాద్ తీసుకోండి, అసలు మనకి వులెన్స్ అవసరం ఉందా అండి? ఏదో ఫ్యాన్సీకి వేసుకోవటం తప్ప నేనైతే నా లైఫ్లో ఒక స్వెటర్ కూడా కొనుక్కోలేదండి హైదరాబాద్లో ఉన్నంతసేపు. ఓన్లీ స్టైల్గా అనిపించడానికి ఆ ష్రగ్స్ టైప్లో ఏవో కొనుక్కునేదాన్ని. కానీ ఇప్పుడు ఈ వులెన్స్ చూస్తుంటే నాకు వీటిని అసలు ఎంత వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది. బట్ దెన్ మాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతే అప్పుడు కావాలి కదా అనేసి వీటిని ఇప్పటికీ అయితే ఇట్లా బెడ్ బాక్స్లో పెడుతున్నాను. స్లోగా ఐ హ్యావ్ టు సెట్ అండి థింగ్స్ అన్నది. ఇప్పుడు ర్యాండమ్లీ ఏంటంటే తోసేస్తున్నాను, లిటరలీ ఐఎమ్ జస్ట్ డంపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ పర్టిక్యులర్ ప్లేస్ అనమాట. ఓకే, బెడ్ బాక్స్లో ఇవి వేసేసుకుందాము. షెల్ఫ్స్లో కూడా నీట్గా మడతేసి నీట్గా ఆర్గనైజ్ చేయట్లేదండి. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ముందు కాటన్స్ అన్నీ తీసేయాలి. ఎందుకంటే కాటన్స్ ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకున్నాం అంటే కాక్రోచెస్ వచ్చేసే ఛాన్స్ ఉంటుందండి. అందుకని కాటన్స్ అన్నీ తీసేసి సామాను షెల్ఫ్స్లో డంప్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇల్లు కొంచెం ఫ్రీగా అవుతుంది. నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటానండి. ట్రాన్స్ఫర్ అయిన వెంటనే అన్నీ తీసేసి కాటన్స్ ఒక్కొక్కటి బయటకు చేసేస్తూ ఉంటాను, డిస్కార్డ్ చేసేస్తూ ఉంటాను. అండ్ ఇవన్నీ అవుతున్నప్పుడే ఏసీ సర్వీసింగ్కి వాళ్ళు వచ్చారు. అండ్ ఇక్కడ నా లంచ్ బయట నుంచి ఆర్డర్ చేసుకుందాము అనుకున్నానండి ముందు. బట్ ఇంటికి ఫుడ్ కోసం అసలు ఎన్ని రోజులు క్రేవింగ్ లాగా ఉంది నాకు ఆఫ్టర్ 15 days. సో లేదులే, కొంచెం చేసి పెడతాను కర్రీ, ఎగ్ కర్రీ చేసేద్దాం. మా అమ్మాయి కూడా షీ వాంట్స్ టు ఈట్ సంథింగ్ హోమ్ మేడ్ కదా అనేసి నాకు తనకి అనే చేశాను. లంచ్ తను బాక్స్ అయితే పెట్టేశానండి, కానీ వచ్చి నాకేమైనా తింటదేమో అన్న చిన్న ఆశ. అండ్ ఇవన్నీ జరుగుతున్న వెంటనే ఏసీ వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే నేనైతే ఇంకా లాండ్రీ కూడా వేసేసుకుంటున్నానండి. అంటే బెడ్షీట్స్, బ్లాంకెట్స్, టవల్స్ అవన్నీ ఒకసారి వాష్ చేసి యూస్ చేస్తాను. అండ్ ఇవి ఇంకా వస్తూనే ఉంటాయండి. రెగ్యులర్ ఒక లాట్ వేసుకున్నా కూడా ఈ సెకండ్ లాట్ అన్నది జరుగుతూనే ఉంటుంది ఫర్ ఆల్మోస్ట్ లైక్ అ మంత్ ఆర్ సో. సో దిస్ ఈజ్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ప్రతిసారి ఇలాగే ఉంటుంది నాకు. అండ్ ఇలా ఉండాలి కూడా, ఎందుకంటే హైజీన్ అన్నది ఆ క్లాత్ ఆ కాటన్స్లో పెట్టి ఒకలాంటి స్మెల్ అనిపిస్తుందండి. అది 15 daysకి కానివ్వండి 1 week అయినా కూడా ఆ ఫ్రెష్నెస్ ఉండదు ఎందుకో మరి ఆ కాటన్స్లో. అందుకని ఐ హ్యావ్ టు వాష్ దెమ్. సో మెల్లిగా వేసుకుంటానండి. డైలీ ఒక లాట్ వేసేస్తాను. అండ్ సెకండ్ లాట్ మాత్రం ఇది పెట్టుకుంటాను అనమాట. ఇవాళ ఇంకే లాట్ వేయలేదండి, ఎందుకంటే పొద్దున్నుంచి మనుషులు వస్తూనే ఉన్నారు. ఇందాక ఏసీ అతను వచ్చారు, మధ్యలో వైఫై వాళ్ళు వచ్చారు. అండ్ దెన్ వీళ్ళు ఏంటంటే టీవీ ఇన్స్టాల్ చేయడానికి వచ్చాడనమాట. ఈ అబ్బాయి చాలా హెల్ప్ఫుల్గా, ఇంకేమన్నా డ్రిల్ చేయనా మేడం, ఎట్లాగో నేను డ్రిల్ మెషిన్ తెచ్చాను అంటే నేను క్లాక్ కూడా పెట్టించేసుకున్నానండి ఇక్కడ. అండ్ అతను డ్రిల్ చేసి వెళ్ళినాక మాత్రం ఆ ఫైన్ డస్ట్ పడిందండి. నేను యాక్చువల్లీ ఈ ట్రంక్ ఇట్లా టీవీ కిందకి పెట్టుకుందామని తెచ్చుకున్నాను. ఆ ఇంట్లో ఏంటంటే ప్రీవియస్ హౌస్లో వాళ్ళు ఇచ్చేసారు టీవీ క్యాబినెట్. వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తాము అంటే ఏదో ఒక షెల్ఫ్ మా దగ్గర ఉంది, అది మీకు ఇస్తాము అన్నారు. బట్ ఐ సెడ్ నా దగ్గర ఐ హ్యావ్ ఎనఫ్ అండ్ మోర్ ఫర్నిచర్, ఇంకా నాకు యాడ్ చేయబుద్ధి వేయలేదు. సో ఈ ట్రంక్ ఇక్కడ పెట్టాను. అండ్ దీని మీద పడిందండి ఆ ఫైన్ డస్ట్. 2-3 వెట్ వైప్స్ వేసినా కూడా అది పోలేదు. అందుకని వెట్ వైప్ని కూడా కొంచెం తడుపుకొని క్లీన్ అయితే చేసేసాను. ఇట్లాంటి ఫైన్ డస్ట్, మురికి అన్నది 1-2 weeks అయితే కాన్స్టెంట్గా చిమ్ముకోవాలి, కాన్స్టెంట్గా తుడుచుకోవాల్సి వస్తుంది కూడా ఒక్కొక్కసారి అయితే.
అండ్ ఈ పనులన్నీ అయిపోయి వీళ్ళందరినీ చూసుకునేసరికి ఆ బట్టల లాట్ అయిపోయిందండి. సో నేను లంచ్ చేసినాక అప్పుడు ఈ బట్టలు మాత్రం ఆరేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే పూణే ఇంట్లో ఎన్ని బట్టలు వేసినా కూడా నాకు ఆ హ్యాంగింగ్ రాడ్స్ ఉండేసరికి ఆరేసుకోవటం ఈజీగా ఉండేది. ఇక్కడ అలా పెట్టించుకునే ప్రొవిజన్ కూడా లేదండి. ఎందుకు అన్నది నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపెడతాను. నా బాల్కనీ షేప్ కొంచెం వియర్డ్గా ఉందన్నమాట, అందుకని పెట్టలేను. బట్ వాట్ టు డూ విత్ క్లోత్స్ అన్నది నాకు ఐడియా అయితే లేదు. బట్ ఐఎమ్ రియలీ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అనమాట. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ అండ్ యునీక్ స్టైల్లో ఉందండి ఈ బాల్కనీ. అట్లా వాల్ మౌంటెడ్ బ్రాకెట్స్ అయితే పెట్టడానికి లేదు ఇక్కడ. సో ఐ హ్యావ్ టు సీ. అండ్ ఇప్పుడు ఇంకా నేను పెద్దగా ఆలోచించట్లేదండి వీటిలన్నిటి గురించి. నౌ మై మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ ఇల్లు కొంచెం లివబుల్గా చెయ్యాలి అన్నది ఒక్కటే ఇంటెన్షన్. అండ్ ఆల్సో ఐ నీడ్ టు గెట్ సమ్ హెల్ప్, అది మేడ్ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా. ఎందుకంటే పెద్ద పెద్ద థింగ్స్ అన్నీ ఉంటాయి కదా, అవి లాఫ్ట్స్లో పైన లాఫ్ట్లో పెట్టాలి. సో అవన్నీ కొంచెం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే ప్రాసెస్ అండి. అండ్ మీరందరూ చాలామంది అంటున్నారు వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ హౌ యూ డూ అప్ యువర్ హౌస్ అని. డూ అప్ ఆఫ్ ద హౌస్ 1 month వరకు అయితే అసలు మర్చిపోవచ్చండి మనం. ఇంపాసిబుల్ లాగా ఉంది లుకింగ్ ఎట్ ద వే మై హౌస్ ఇస్ రైట్ నౌ. అండ్ ఎంత మెస్సీగా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తుంది, కోపం వస్తుంది. బట్ దెన్ నన్ను నేను కామ్ డౌన్ చేసుకొని ఇట్స్ ఓకే అనేసి రెచ్చిపోయి పని చేసేసి సిక్ అవ్వాల్సిన సీన్ లేదు. కొంచెం కామ్ డౌన్ అవ్వి స్లోగా చేసుకుంటున్నానండి. వర్క్ అన్నది నేను 1 day 1 room అని టార్గెట్ అయితే నేను చెయ్యలేను. దట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ విత్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ బిహైండ్ యువర్ హెడ్. అండ్ ఆల్సో మల్టిపుల్ పీపుల్ వస్తూ ఉంటారండి. ప్లంబర్ వస్తాడు, ఏదో రిపేర్ ఉంటుంది, సో అతన్ని చూసుకోవాలి, ఇంట్లో సెట్టింగ్ అప్ చూసుకోవాలి, అండ్ అగైన్ కుకింగ్ ఈ ప్రాసెస్ కూడా చూసుకోవాలి. సో అన్నీ ఒకరోజు చెయ్యటం, ఒక రూమ్ బెడ్రూమ్ ఒకరోజు, మాస్టర్ బెడ్రూమ్ ఒకరోజు, హాల్ ఒకరోజు, నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి. నేనేం చేస్తానంటే కాసేపు కిచెన్లో సెట్ చేస్తాను, అది బోర్ కొట్టింది అంటే బెడ్రూమ్లోకి వస్తాను, బెడ్రూమ్లో ఒక షెల్ఫ్ సెట్ చేస్తాను, ఇది కూడా బోర్ కొట్టింది అంటే బుక్ షెల్ఫ్ ఓపెన్ చేసి బుక్స్ సెట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే సర్ది మనకి కూడా మెంటలీ యూ ఫీల్ టయర్డ్, ఫిజికలీ ఎలాగో డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటాము. బట్ ఇలాగైతే నా అన్ప్యాకింగ్ స్టార్ట్ అయిందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద విషెస్ యూ హ్యావ్ సెంట్ మీ. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఇంత పాజిటివ్గా, ఇంత మంచిగా మాట్లాడే ఫ్యామిలీ మనకుంది అన్నది నాకు I take it as a compliment, and I just can't thank you enough for your positive attitude and manchi comments పెడుతున్నారండి. Thank you so much. It feels like I have 3,000 plus family members around Telugu states అనిపించింది. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడ ఇంకా మెల్లిగా కొన్ని కప్స్ సెట్ చేసేసుకుంటున్నాను. ఇంకా దీనితో అయితే ఇవాల్టి అన్ప్యాకింగ్ ప్రాసెస్ అయితే ఆపేసానండి. ఎందుకంటే ఇంకా డిన్నర్ ఫ్రెషన్ అప్ అయ్యి కొంచెం డిన్నర్ అయితే చేసేద్దాము అని డిన్నర్ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు కొంచెం అయినా ఏమైనా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్, అండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. Thank you.